ఒక ఊరిలో మరి చాలా భయంకరమైన పరిస్థితులు ఉన్నాయి. ఈ మాటలు అందరూ వినాలి. ఎలా అంటే ఎంత భయంకరమైన ఊరంటే, ఎవరైనా క్రైస్తవులు వస్తే ఆ ఊరికి రానివ్వద్దు, ఆ ఊరిలో అసలు ప్రార్థనే జరగద్దు. అలా ఎవరు కూడా దేవుని బిడ్డలమని అంటే చెప్పేవారు ఈ ప్రాంతంలో ఉండద్దు అని మరి చాలామంది మరి ఆ ఊరిలో ఉన్నవారు మరి నిశ్చయించుకున్నారండి. నిశ్చయించుకున్న తర్వాత ఒకానొక సమయంలో సువార్తను అందించడానికి, ప్రకటించడానికి, నాలాంటి వారి జీవితము మరి నన్ను ప్రభు ఎలా మార్చారో వీరిని కూడా ప్రభు మార్చాలని ఒక సేవకుడు ఆ ప్రాంతానికి వెళ్ళాడంట. ఇది నిజమైన సంఘటన. ఒరిస్సా అటు ప్రాంతాల్లో ఇది జరిగిన నిజమైన సంఘటన అండి. ఎంత భయంకరం అంటే, ఎవరు వచ్చినా చంపేద్దాం, ఎవరు వచ్చినా ఏదైనా చెయ్యాలి అని నిశ్చయించుకున్న ఆ ఊరు ప్రజలు. అయితే ఈ సేవకుడు తన కుటుంబము ఏదైనా పర్లేదు, వెళ్ళాలి, పరిచర్య చేయాలి, దేవుని కొరకు నిలబడాలి, నాలాంటి జీవితం అనేకుల జీవితాలు మార్చబడాలి అని నిశ్చయించుకొని వెళ్ళారంట అండి. వెళ్ళిన తర్వాత మెల్లగా రోజులు గడుస్తూ ఉన్నాయి. అక్కడికి ఆ ఊరికి వచ్చిన కొన్ని రోజులకి వీరు దేవుని బిడ్డలని, దేవుని సువార్త కొరకు వచ్చారని ఆ గ్రామంలో ఉన్న అక్కడున్న వారందరూ తెలుసుకున్నారన్నమాట. అయితే చాలాసార్లు అంటే ఇప్పుడు తెలుసుకున్న వారు ఆగిపోతారా, వచ్చి మాట్లాడతారు. హాని చేయడానికి దేనికైనా వారు సిద్ధంగా ఉంటారు, అవునా కదా? అలా చాలాసార్లు కొట్టడానికి, చాలాసార్లు వారిని ఏదో ఒకటి చేయడానికి మీదకొచ్చిన వారిగా ఉన్నారనమాట. అయినా కూడా వీరు అంటే ఆ సేవకురాలు మాత్రము నిశ్చయముగా ప్రభు సన్నిధిలో ప్రార్థిస్తూనే ఉన్నారంట. ఏది ఏమైనప్పటికీ ఏదైనా పర్లేదు కానీ దేవుని కొరకు నిలబడాలి, దేవుని కొరకు ఈ ప్రాంతంలోనే నిలబడాలి అని వారు నిశ్చయించుకున్నారండి. వస్తున్నారంట, బెదిరిస్తున్నారంట, వెళ్తున్నారంట. మేము ఈ ఊరిలో ఉండనిస్తాం మిమ్మల్ని, కానీ మీ నోటి నుంచి యేసయ్య అనే మాట మాత్రం రావద్దు. మేము ఊరిలోనే ఉండనిస్తాం, కానీ మీరు ఆ దేవుని ఆరాధించద్దు. మిమ్మల్ని ఇక్కడే ఉండనిస్తాం, కానీ మీరు గనుక ప్రార్థన చేస్తే ఒప్పుకోమని చెప్పారంట అండి. వీరు చెప్పడం, వెళ్ళిపోవడం, ఏదో ఒకటి వచ్చి పలగొట్టడం, ఇదే చేస్తున్నారు కంటిన్యూస్గా. వీరు చేస్తున్న ప్రార్థన మాత్రం ఆపట్లేదండి. ఒకానొక రోజున ఇంకా ఇది కాదు అని ఆ ఊర్లో ఉన్న వారు, యవనస్తులు, పెద్దవాళ్ళందరూ అనుకున్నారు, అస్సలు ఈ పాస్టర్నే ఉండకుండా చేస్తే, ఈ సేవకుణ్ణి ఉండకుండా చేస్తే అసలు ఇంకా ఏ ప్రార్థన ఉండదు, ఏ గోల ఉండదు, ఏది ఉండదు అని అనుకున్నారు. ఒకానొక రోజున ఈ సేవకుడు ఏం చేశాడంటే ఆ ఊరి నుంచి వేరే ఊరికి ప్రయాణమై వెళ్ళాడనమాట. ఈ ప్రయాణమై వెళ్ళిన సంగతి వీరికి తెలిసిపోయింది. ఎలా అయినా వచ్చే దారిలో ఇతన్ని ఎలా అయినా చంపేయాలని నిశ్చయించుకున్నారండి. అలాగే ఈయన వెళ్ళి వస్తున్న క్రమంలో, సువార్త పరిచర్య విషయంలోనే వెళ్ళి వస్తున్న క్రమంలో ఇతన్ని ఏమి చేశారంటే రాళ్లతో కొట్టి చంపేశారంట. భార్య ఎదురు చూస్తుందంట, ఇంకా రావట్లేంటి, వెళ్ళిన వ్యక్తి నిన్ననంగా వెళ్ళాడు, ఈ వ్యక్తి ఇంకా రావట్లేదేంటి, చూస్తుందంట, అయ్యో నా భర్త ఇంకా రాలేదేంటి. ఈమె అసలు చాలా టెన్షన్ పడుతుంది. ఎవరో వచ్చి చెప్పారంట, నీ భర్తని ఆ ఊరి చివరిలో కొట్టి చంపేశారు అని. ఈమె పరుగెత్తుకుంటూ వెళ్ళిందండి. చూసేసరికి ఏముందండి, రక్తపు ముద్దలో చనిపోయిన పరిస్థితి ఆ సేవకుడిది. చాలా వేదన పడింది, చాలా బాధపడింది. కానీ ఆ సేవకురాలు నిరుత్సాహపడలేదండి. ఆ బాధల్లో కూడా ఆమె ఒకటే మాట, అయినా పర్లేదు, సేవకుడు చనిపోయినా పర్లేదు, ఆఖరికి నేను చనిపోయినా పర్లేదు, కానీ ఆమె నిశ్చయించుకుందంట అదే రోజు ప్రభు కొరకు ఇదే గ్రామంలో నేను నిలబడాలని. గట్టిగా చప్పట్లు కొడుతూ ప్రభు నామాన్ని అందరం కలిసి మహిమ పరుద్దామా? 2 చేతులు పైకెత్తి చెప్దాం బిగ్గరగా, హల్లెలూయా, హల్లెలూయా. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఆ సేవకుడు చనిపోయిన తర్వాత ఆమె సమాధి కార్యక్రమం అంతా కూడా చేసింది ఒక్కతే ఒంటరిగా. ఆ ఊరంతా ఈమెకి వ్యతిరేకంగా నిలబడ్డారు.
ఎంత భయంకరమైన పరిస్థితులు అంటే అండి, చాలా ఊర్లలో, గ్రామాలలో, చాలా ప్రాంతాల్లో ఇవే జరుగుతూ ఉన్నాయి. చాలా భయంకరమైన పరిస్థితులను ఎదుర్కోవడం మనం చూస్తూ ఉన్నాం. ఇంకా ఆ కాలంలో చాలా భయంకరంగా ఉండేదన్నమాట. ఈమె చేయవలసిన కార్యక్రమం అంతా ఈమె చేసిందండి. ఈమె మాత్రము వారికి చిన్న చిన్న బిడ్డలు, పసిబిడ్డలు ఉంటే ఎంత వేదన ఉంటుంది కదా. ఆ పసిబిడ్డల్ని ఎలా పోషించాలి, ఎలా నడిపించాలో ఈమెకి ఏం అర్థం కాని పరిస్థితి. కానీ ఆమెకు ఒక్కటే తెలుసు, ఏంటంటే దేవుని కొరకు ఎన్ని జరిగినా నిలబడాలి. ప్రైజ్ ది లార్డ్. ఎన్ని జరిగినా నిలబడాలని నిశ్చయించుకుందండి. సేవకుడు చనిపోయారు, ఎవ్వరూ కూడా తన పక్షాన నిలబడలేదు. అందరూ దూషిస్తున్నారు, అందరూ భయంకరమైన మాటలు మాట్లాడుతున్నారు. నీ బ్రతుకు ఎందుకు అని మాటలు మాట్లాడడం. ఈమె అన్నీ వింటుంది, వేదన పడుతుంది. కానీ ఆమెకు తెలిసింది ఒక్కటే, ప్రభు సువార్త. ఆమె సేవకుడు చనిపోయిన తర్వాత ఆమె ఇంకా గట్టిగా నిశ్చయించుకుంది, ఎలా అయినా ఈ ఊరిని నడిపించాలి. సేవకుడు చనిపోయినా పర్లేదు, నేనున్నాను, నేను చేస్తాను అని ఆమె నిలబడిందండి. అయితే సేవకుడు చనిపోయే ముందు ఏం చేశాడంటే, బూరెలు ఉంటాయి కదా, ఇప్పుడు సౌండ్ వినడానికి ఆ బూరె లాంటిది ఒకటి కొన్నారంట. అది చనిపోయే ముందే సేవకుడు తీసుకొని అలా ఇంట్లో ఉంచాడు. దేవుడిచ్చిన ఆలోచన చేత పట్టుకొని ఆమె ఏం చేసిందంటే, ప్రతిరోజు ఉదయం మోకరించి, సాయంత్రం మోకరించి ఆ బూరెలో ప్రార్థన చేయడం మొదలు పెట్టిందంట. గట్టిగా చప్పట్లు కొడుతూ ప్రభు నామాన్ని మహిమ పరుద్దాం. ఏమని ప్రార్థిస్తుందో తెలుసా ఆ సేవకురాలు? దేవా, ఈ గ్రామ ప్రజలు కాపాడబడాలి, వీరు దీవించబడాలయ్యా, వీరు గొప్పవారు అవ్వాలయ్యా, వీరు పిల్లలు దీవించబడాలి, ఈ గ్రామంలో ఉన్న కుటుంబాలన్నీ కూడా దీవించబడాలి, వీరికి మంచి ఆరోగ్యం దయచేయండి అయ్యా, వీరికి క్షేమాన్ని కలగచేయమని ప్రార్థిస్తుందంట. చూడండి, ఆ సేవకుడిని వచ్చి ఏదైనా అనగలిగారు, కానీ ఒక ఆమెను ఏం అనగలుగుతారు? రోజు ఈ మాటలు వింటున్నారంట. అయినప్పటికీ ఒకనొక రోజున వచ్చి, నీకు ఇంకా బుద్ధి రాలేదా, నీకు ఇంకా సిగ్గు రాలేదా, ఎంతగానమని చేయాలి? భర్తను చంపినా నీకు సిగ్గు రాలేదు, సేవ చేస్తున్నావు, ఇంకా ఎన్నిసార్లు చెప్పాలమ్మా? ఇంకా ఆ బూర నుంచి ఒక్క మాట కూడా వినిపించదు మాకు అని చెప్పి తనకున్న పిల్లల్ని నెట్టేసి వెళ్ళిపోయారంట. బాధ ఉంటుందా? చాలా ఉంటుంది కదా. భర్త చనిపోయి ఇన్ని మాటలు భరిస్తూ ఆ పిల్లల్ని చూస్తూ ఉండగానే పిల్లల పైన చేతులేసి వాళ్ళు వెళ్ళిపోయారు. అయినా ఆమె డిసప్పాయింట్ అవ్వలేదండి. అయినా పర్లేదు, ఇంత చేసినా కూడా తెల్లారేమో మళ్ళీ బూరబెట్టి ప్రార్థన చేస్తుందంట. దేవా, వీరు దీవించబడాలి, వీరు గొప్పవారు అవ్వాలయ్యా, వీరి కుటుంబాలు ఉన్నతమైన స్థితిలో ఉండాలయ్యా. చెంప మీద కొట్టినట్టే ఉందండి, అవునా కదా? అంత భయంకరంగా హింసిస్తున్నప్పటికి కూడా ఈమె మాట్లాడుతున్న మాటలు వారిని తాకాయండి. గట్టిగా చప్పట్లు కొడదామా? వారు అనుకుంటున్నారంట, అరే, ఇంతగా భర్తను చంపినా, ఇంతగా ఈమెను ఇంత హింసిస్తున్నా, ఇన్ని మాటలన్నా ఈమె ఎందుకు ఊరికే ఆమె నోటి నుంచి ఒక్క మాట మాట్లాడలేదంట అండి. ఒక్క నెగిటివ్ మాట మాట్లాడలేదంట. ఎన్ని బూతులు తిట్టినా మౌనంగా భరించిందంట. ఎన్ని భయంకరమైన పరిస్థితులు ఆమె ముందుకు తీసుకొచ్చినా ఆమె మౌనంగా ఉందంట. కానీ ఈమె నోటి నుంచి ఒకటే మాట, వీరు దీవించబడాలి, వీరు గొప్పవారవ్వాలి అని. హల్లెలూయా. ఈ మాటలు విన్నవారు ఒకానొక రోజున మళ్ళీ వచ్చారంట అండి. మళ్ళీ వచ్చి ఈమెను తిట్టడానికి వచ్చారు వాళ్ళు. అర్థమవుతుందా? ఈ సేవకురాలు కూడా అనుకుంది, వీళ్ళు ఖచ్చితంగా తిట్టడానికే వచ్చారని. తిట్టాలనే టైంకి వాళ్ళ నోర్లు రావట్లే. ఏంటండి, వాళ్ళ నోర్లు రావట్లే. కొంచెంసేపు ఉన్నారంట, వెళ్ళిపోయారంట, మళ్ళీ వచ్చారంట. అమ్మా, వారికి దేవుని తాకుతే ఎలా ఉంటుందో తెలుసా అండి? ఇక్కడ సౌలుని దాకాడు దేవుడు, అవునా కాదా? అలాగే దేవుని తాకుతే ఇదంతా జరిగిన తర్వాత సౌలు వెంటనే ఏం తీసుకున్నాడండి?
కళ్ళు తెరవబడ్డ తర్వాత, ఆ పొరలు ఊడిపోయిన తర్వాత, పడిపోయిన తర్వాత వెంటనే బాప్తీసము తీసుకున్నాడు. చూడండి, దేవుడు తాకితే ఎంత భయంకరమైన హృదయం కలిగిన వారైనా మార్చబడతారు. ప్రైజ్ ది లార్డ్. గట్టిగా చప్పట్లు కొడుతూ ప్రభు నామాన్ని మహిమ పరుద్దాం. ఇంకా వెళ్ళి మళ్ళీ వచ్చారు. వీరి మాటల్లో కోపం లేదు. వీరు కోపం తెచ్చుకొని మాట్లాడదామన్నా ఇంకా కోపం రావట్లే వాళ్ళకి. ఒక వ్యక్తి ఏడ్చుకుంటూ అంటున్నాడంట, ఎందుకమ్మా నీకు ఇది? నీకు మేము చేసినవన్నీ జ్ఞాపకం చేసుకుంటే మాకే ఏడుపు వస్తుంది. దుఃఖం ఆగట్లేదు. నువ్వు భర్త చనిపోయినా ఆగట్లేదు, నిన్ను హింసిస్తున్నా ఆగట్లేదు, నీ పైన ఇష్టం ఉన్నట్లుగా మేము చేస్తున్నా నువ్వు అసలు ఏం అనట్లేదు, నిన్ను బూతులు తిడుతున్నాం, అయినా ఒక్క మాట మాట్లాడట్లేదు కదా అంటే పాస్టర్మ చెప్పారంట, ఏమనో తెలుసా? నా దేవుడు నాకు నేర్పించింది ఇదే. హల్లెలూయా. నా దేవుడు నాకు నేర్పించింది ఇదే. ఆయన ప్రేమించమని చెప్పారు. ఆయన ప్రేమను పట్టుకొని ఈ రోజున మీ అందరి ఎదుట నేను ఉన్నాను. నేను మిమ్మల్ని అందరినీ ప్రేమిస్తున్నాను బ్రదర్స్ అందంట. ఆమేన్. ఆ రోజు తాకబడ్డారండి, అంతే. హల్లెలూయా. హింసించేవాళ్ళు, కొట్టేవాళ్ళు, తిట్టేవాళ్ళు, సీన్ అంతా రివర్స్ అయిపోయింది. ఆమేన్. నెక్స్ట్ రోజు సేవకురాలు మళ్ళీ బూరబెట్టి ప్రార్థన చేస్తుందంట. ఎవరైతే హింసిస్తారో, ఎవరైతే మాటలు అన్నారో, ఎవరైతే దుఃఖపరిచారో, ఎన్ని బాధలు పడ్డారో, ఈమె ఆ కళ్ళు మూసుకొని ఆ బూరలో ప్రార్థిస్తుంది. ఆ రోజంట ఎవరైతే ఇష్టం ఉన్నట్టు మాట్లాడారో వారు వచ్చి ఆమె వెనకాల కూర్చొని ప్రార్థనలో ఉన్నారంట అండి. గట్టిగా చప్పట్లు కొడదామా? ఈమె కళ్ళు తెరిచి చూసేవరకు ఎవరున్నారు? అంతే, సింహపు నోళ్ళను మూసిన దేవుడు. అవునా కాదా? అవునా? ఏ శత్రువు నోర్లైనా మూయగల సమర్థుడు మన దేవుడు. హల్లెలూయా. మీరేంటి ఇక్కడ అని అందంట. వాళ్ళు చెప్పిన ఆన్సర్ తెలుసా? ఈ రోజు నుంచి మీతోనే మా ప్రయాణం అన్నారంట. గట్టిగా చప్పట్లు కొడదామా? ఈ రోజు నుంచి ఏంటండి? సేవకురాల, నీతోనే మా ప్రయాణం, మా కుటుంబాలన్నీ నీతోనే ఉండబోతున్నాయి. ఆమేన్. ఏ మందిరము లేకుండా, ఏ వ్యక్తులు లేకుండా చూద్దామని అనుకున్నారో ఆ వ్యక్తులే సంఘ పెద్దలు. గట్టిగా చప్పట్లు కొడదామా? ఆమేన్. హల్లెలూయా. చూడండి, దేవునికి అసాధ్యమైనది ఏది కూడా లేదండి. ఆయన నమ్మదగిన దేవుడై ఉన్నారు. ఆయన గొప్ప కార్యాలు చేసే దేవుడై ఉన్నారు. ఆయనకు అసాధ్యమైనది ఏది కూడా లేనే లేదు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. మన జీవితాల్లో కూడా మనం కూడా అంతే అండి. ఎన్ని పరిస్థితులు వచ్చినా మనం నిలబడ్డామా, ఆ పరిస్థితులలో దేవుడే మనల్ని నడిపించే దేవుడై ఉన్నారు. ఆమేన్.